మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. పెట్టుడు మందులు లేదా వీటిని వశీకరణ మందులు అని కూడా అనొచ్చు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మన కడుపులోకి శరీరం లోపలికి ఇచ్చేటువంటి విధానం ఒకటి ఉంటుంది. రెండవది కొన్ని ఆయిల్ లాంటి వాటిలలో మిక్స్ చేసేసి నెత్తికి రాసేటువంటి విధానం ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా పసర్లు కూడా నెత్తికి రాయడం అనేటువంటిది ఉంటుంది. ఇది రెండో విధానము. అంటే పెట్టుడు మందులు లేదా వశీకరణ మెడిసిన్స్ అనేటువంటివి శరీరం లోపలికి ఇవ్వడము లేదా నెత్తికి పెట్టడం అనేటువంటిది అనాది కాలం నుండి వస్తుండేటువంటి ఒక విధానం. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. గ్రామాలలో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కొన్ని పాటలలో కూడా, నేను ఒక జానపద పాటను కూడా ఈ మధ్య విన్నాను. అంటే చాలా రోజులు అవుతున్నట్టుంది ఆ పాట. ఏంటంటే అడుగులో మందు పోస్తాను అని చెప్పేసి వస్తుంది. ఒక జానపద పాటలో నా మాట వినాలి అంటే నేను వినను, అంటే వినకపోతే నేను మీ అడుగుల్లో మందు పోస్తాను అంటే ఆ అమ్మాయి అంటుంది, నేను తల్లిదండ్రులకు ఒక్కదానొక కూతుర్ని, అలా చేయొద్దయ్యా అని చెప్పేసి అలా సరదాగా నడిచేటువంటి ఒక పాట. అంటే ఇది గ్రామీణ వాతావరణంలో చాలా ఎక్కువగా చాలా పూర్వకాలం నుండి వస్తుండేటువంటి విధానం. వాళ్ళు ఉపయోగిస్తారని కాదు, విషయం తెలుస్తుంది. ఇది కడుపులోకి ఇచ్చేటువంటి విధానంలో చాలా రకాలైనటువంటివి ఉంటాయి. మెడిసిన్స్ అనేటువంటివి చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి వాటి యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది, కొన్ని తీవ్రత మధ్యస్థంగా, కొన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ అయితే ఆ కడుపులోనే ఉండడం అంటే జనరల్గా ఏంటంటే ఈ మెడిసిన్స్ పెట్టబడినప్పుడు రెండు విధానాలను అనుసరిస్తారు. ఒకటి వామిటింగ్స్, అంటే కక్కించడము అంటారు దీన్ని, కక్కించడము అని. ఆ మెడిసిన్ కనుక ఇచ్చినట్టయితే వామిటింగ్స్ అనేటువంటి చాలా ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఆ లోపల ఎక్కడైనా సరే ఆ పేగులలో కానీ ఎక్కడో పట్టుకుని ఉండేటువంటి అదంతా కూడా బాగా విపరీతంగా కదిలి అది బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇక రెండవది ఏంటంటే మోషన్స్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఈ విరేచనాలు ఆ సందర్భంలో చాలా ఎక్కువగా ఇక ఇచ్చేటువంటి మెడిసిన్ బట్టి ఉంటే 4 నుండి 10 సార్లు వరకు వెళ్ళేటువంటిది ఉంటుంది. సో దాని ద్వారా లోపల ఉన్నదంతా కూడా బయటకు వెళ్తుంది అని. అయితే ఈ పెట్టుడు మందుల సందర్భంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 6 నెలల లోపు కనుక మీరు పెట్టబడిందని మీకు అర్థమై, లక్షణాలు కూడా నేను కొన్ని వీడియోలలో పెట్టాను. సో ఆ లక్షణాలు కనుక కనిపించినట్టయితే ముఖ్యంగా కడుపు ఉబ్బుగా ఉంటుంది, ఆకలి కాదు, నీరసంగా ఉంటుంది, కళ్ళు లోపలికి వెళ్తూ ఉంటాయి, ఏ పని చేయాలన్నా కూడా శక్తి సరిపోదు, తెలంగాణ భాషలో అయితే చేత కావట్లేదు అని అంటారు కదా, శక్తి విహీనంగా ఉంటారు. ఇక ఈ విధమైనటువంటి లక్షణాలు, ఎటు అలా చూస్తూ ఉంటారు, బిత్తర చూపులు చూస్తూ ఉంటారు, ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇంచుమించు అంటే తలకు పెడితే ఇది ఇంకొక రకంగా ఉంటుంది, కానీ కడుపు ఉబ్బరం లాంటివి మాత్రము లక్షణాలు ఉండవు. నెత్తి కనుక పెట్టినట్టయితే ఇలా కొన్ని ఉంటాయి. నేను ఒక వీడియో చేశాను, అంతకుముందు ఒక 3-4 వీడియోలు చేశాను, వాటిని చూడండి. అయితే ఇలా జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ వశీకరణ విధానంలో 6 నెలల లోపు కనుక అయినట్టయితే ఈ లక్షణాలు మీకు కనిపించినట్టయితే జనరల్గా మీరు ఏం చేయండి అంటే తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్తే, గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే కక్కించడం కానీ మోషన్స్లో ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ 2 విధానాలు కనుక జరిగినట్టయితే ఏదో ఒక విధానం ద్వారా అది వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. 6 నెలలలోపు అయితే ఎలాంటి మెడిసిన్ అయినా కూడా వెళ్ళిపోతుంది. 6 నెలలు కనుక దాటినట్టయితే ఇంకా అది వేర్లు పోసుకుంటుంది అంటారు గ్రామీణ భాషలో. ఇక అది పుంకాలుగా లోపల పెరుగుతూ ఉంటుంది, అది ఏర్పడదు. మనం జనరల్గా ఎక్స్రే తీసినట్టయితే, మనం ఇది చేస్తాం కదా, ఈ టెస్టులు కనుక చేసినట్టయితే ఆ కడుపులో ఏం కనిపిస్తుంది, జీర్ణాశయంలో ఇది కూడా ఒక ఆహారం అనే టైప్లోనే ఉంటుంది. తర్వాత ఇది దేనికి కూడా అందదు, దీనికి సంబంధించినటువంటి విధానాన్ని మాత్రమే అనుసరించాలి. ఈ విధంగా ఉంటుంది. అయితే కొంతమంది ఏంటంటే
వాళ్ళే పెట్టేసేసి ఆ తర్వాత తీవ్రంగా అనారోగ్యం పాలయ్యే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే అయ్యో అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ విరుగుడు కోసం వచ్చేటువంటి వారు కూడా ఉంటారు. అంటే ఎక్కడో ఉపయోగించేసుకొని గురుగారు మళ్ళీ ఆ గురుగారి దగ్గరికి వెళ్తే చేతులు ఎత్తేసారు, నేను ఏం చేయలేనమ్మా నాన్న అంటున్నారు, నేను ఏం చేయాలని చెప్పేసి అంటే పర్మనెంట్గా వెళ్ళేటువంటి కంప్లీట్గా వెళ్ళిపోయేటువంటి ఆ మెడిసిన్స్ అనేటువంటి తీసుకొని వాడడం జరుగుతూ ఉంటారు. దానివల్ల అది శరీరంలో ఏ మాత్రం లేకుండా కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఇది ఇలాంటి మెడిసిన్ మాత్రం 41 days వాడాల్సి వస్తుంది. ఇది ఉంటుంది. ఏ మాత్రము కక్కించినా కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్లో కక్కించినా చూడండి, కక్కించినా మోషన్స్కి ఇచ్చినా కూడా వెంట్రుక నాసి అంతా కూడా లోపల ఉంటే అది మళ్ళీ పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం తీవ్రంగా ఉండేటువంటి విధానం. ఇక నెత్తికి పెట్టినటువంటి సందర్భంలో అది ఇప్పుడు లోపలికి మెడిసిన్స్ ఇస్తే కాదు, ఇది బయట కూడా కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ ఉపయోగించాలి. ఆయిల్ అంటే ఆయిల్ కాకపోతే దాంట్లో కొన్ని చెట్ల రసాలు పోసి తయారు చేయాల్సిన విధానం ఉంటుంది. దాన్ని కనుక ఇటు కడుపులోకి ఉపయోగించాలి, ఇటు నెత్తి కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దీనివల్ల శరీరం కూడా ఇబ్బందులు పాల్గొనడం జరుగుతుంది. రెండింటికి ఒకే ట్రీట్మెంట్ కనుక ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఇది కూడా పూర్తిగా నయమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇలాంటి రాకుండా మీరు చూసుకోవాలి బిడ్డ. ఇది చిన్న విషయం కాదు, ఒక ప్రయోగాన్ని తీసేయచ్చు, కానీ ఇది శరీరంని ఇబ్బంది చేస్తే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిది బిడ్డ? ఆరోగ్యమే కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. భాగ్యము అంటే సంపద. మనకు తెలిసినటువంటి విషయం ధనము, ధాన్యము ఇవన్నీ కూడా మనకు ఒక గొప్ప సంపద. సంపద అంటే ఇవే అనుకుంటాం, కానీ ఆ సంపదను సృష్టించాలి, వాటిని అనుభవించాలి, ఒక గొప్ప జీవితాన్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా 200% ఆరోగ్యం బాగా ఉండాలి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కనుక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే చాలా సందర్భాలలో చెప్తున్నాను, మంత్రము ఈజ్ నథింగ్ బట్ ద వైబ్రేషన్ థియరీ. వైబ్రేషన్ ఇలా కదిలేస్తూ ఉంటుంది. ఒక కణానికి ఏదైనా సరే పట్టుకుని ఉండదనుకోండి, ఆ కణం యొక్క వైబ్రేషను కించిత్ తీవ్రంగా ఉన్నదనుకోండి, ఇది అప్పుడు ఏమవుతుంది, దానికి పట్టుకొని ఉన్న ఏదైనా సరే క్రమంగా అది తన పట్టుత్వాన్ని కోల్పోయి అది దాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది క్రమంగా ఇలా అవుతుంది అనుకోండి, ఏం జరుగుతుంది, కొద్ది రోజులకు అది ఉండదు. అయితే ఇలా కదిలించేటువంటి విధానంలో ఒక విశిష్టమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది. అంటే కొన్ని రకాలైనటువంటి సుమారు 10 రకాలైనటువంటి బీజాక్షరాలు ఉంటాయి. చాలా శక్తివంతమైనటువంటి బీజాక్షరాలు. వీటికి మాత్రమే ఎక్కువగా ఉపయోగించేటువంటి బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలను కనుక ఉపయోగించుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఓన్లీ బీజాక్షరాలు, ఇంకా దీనికి ఏ దైవంతో సంబంధం ఉండదు. ఈ బీజాక్షరాలను కనుక మనం చేసినట్టయితే వైబ్రేషన్ బాగా పెరిగి ఈ పెట్టుడు మందు యొక్క ప్రభావం అది ఎలాంటిదైనా సరే క్రమంగా అది వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కడుపులోకైనా సరే నెత్తికైనా సరే ఉధృతంగా పనిచేస్తుంది. ఆ బీజాక్షరాలను కడుపులో పెట్టబడింది అనుకున్నప్పుడు కడుపు వైపుగా సంధించాల్సి ఉంటుంది. ఎక్కడైనా సంధించవచ్చు, ఇది ఒక విధానం ఉంటుంది. అలాగే మనము నెత్తికి పెట్టింది అని అనుకున్నప్పుడు నెత్తి వైపుగా అంటే ఈ దీనికి సంబంధించినటువంటి ఆ బీజాక్షరాలను ఈ హెడ్లో శిరస్సు వైపు మనం సంధించేటువంటి విధానం ఉంటుంది. ఈ సంధానం వల్ల లేదా ఈ సంధించడం వల్ల మొత్తము ఆ నెత్తికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ఉపద్రవాలన్నీ కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఉత్కృష్టమైనది. ఇంతవరకు నేను దీనికి సంబంధించినటువంటి వీడియో చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఈ ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉండదు. కానీ ఎవరైనా సరే ఇది పట్టుకుంటే లేదా ఈ ప్రత్యేకమైనటువంటి బీజాక్షరాలు కనుక చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే లేదా కొన్ని రకాలైనటువంటి దైవిక సంబంధమైనటువంటి మంత్ర విధానాలలో వైబ్రేషన్ కనుక విపరీతంగా మీరు పెంచుకుంటూ వెళ్ళిపోయినట్టయితే కొత్తగా ఎవరైనా మెడిసిన్ పెట్టినా కూడా మీ పైన పనిచేయదు బిడ్డ. అది ఒక్కరోజు కూడా మీరు మీ వైబ్రేషన్కు తట్టుకోలేదు ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి విషయము. ఇంకొకటి ఏంటంటే మంత్ర సాధన, మీరు ఏ మంత్ర విధానాన్ని తీసుకున్నా సరే అంటే దైవికమైనటువంటి మంత్ర విధానాలు, ఏదో నేను పిశాచ మంత్రాలు తీసుకున్నాను గురుగారు, కర్ణానికి సంబంధించి తీసేసుకున్నాను అంటే కర్ణ పిశాచి ఇలాంటివి నేను తీసుకున్నాను, పిశాచ విద్య నేను అవలంబిస్తున్నాను గురుగారు అంటే వారి యొక్క ఫేసు చాలా దారుణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వారికి కాదు, అలా కాకుండా దైవికమైనటువంటి మంత్ర విధానాన్ని
చాలా స్ట్రాంగ్గా ప్రతిరోజు ఒక గంట కనుక ఎవరైనా సంధానం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఎలాంటి రోగాలు అనేటువంటి వారికి దరిచేరవు. సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఈ వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేటువంటి విధానము తప్ప మీకు ఎలాంటి రోగం అనేటువంటిది దరి చేరదు. చాలా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను మీరు పొందుతారు. అందరికీ బ్లెస్సింగ్స్.